నమస్తే, వెల్కమ్ టు రీజనల్ రౌండప్. ప్రాంతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం రీజనల్ రౌండప్ 6th ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన ప్రాంతీయ వార్తాంశాలకు సంబంధించి విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బీవీఎస్ భాస్కర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. భాస్కర్ గారు, 6వ ఎపిసోడ్లో మొదటి అంశం నాకు నిజానికి 2 రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి మధ్య ఒక వార్ లైక్ సిచ్యువేషన్ కనబడుతోంది. అక్కడ బాబు వర్సెస్ జగన్ అన్నట్టుగా, సై అంటే సై అన్నట్టుగా అక్కడ వాతావరణం ఉంది. అరెస్ట్ల పర్వాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్, అంతకుముందు కాళేశ్వరము, ఈ ఇష్యూస్కి సంబంధించి విచారణలు ఊపందుకున్నట్టుగా కనబడుతోంది. ఎవరు అరెస్ట్ అవుతారు అనే చర్చ మొదలవుతోంది. ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి. సరే, కక్ష సాధింపు చర్యలు అని ప్రతిపక్షాలు అనడం సహజమే. అండ్ అధికార పార్టీ మేము చేయాల్సిన పని చేస్తున్నాము, ముందు ఎలక్షన్స్ ముందు ఏదైతే అన్నామో అవి నిర్వర్తించే బాధ్యత మాది అని అధికార పార్టీ చెప్పడం కూడా సజావే. సరే, ఫస్ట్ మనం తెలంగాణ గురించి మాట్లాడదామా, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం? మీరే చాయిస్. 2 రాష్ట్రాల్లోనూ ఇట్లాంటి పరిణామాలే కాబట్టి ఆంధ్ర గురించి స్టార్ట్ చేద్దాం. ఆంధ్ర నుంచి స్టార్ట్ చేద్దాం. ఆంధ్రాలో బాబు వర్సెస్ జగన్. నిజానికి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అభివృద్ధి సంక్షేమము లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక గవర్నెన్స్ యాక్టివిటీస్ లో ఓవైపు సీరియస్ గా పోతూనే, ఇంకోవైపు రెడ్ బుక్ లేకపోతే ఈ చిన్న చిన్న అంశాలను బేస్ చేసుకొని జగన్ విషయంలో లేదా జగన్ కి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ విషయంలో అంతకు ముందు ఉన్నటువంటి కేసులు వాటన్నింటినీ తిరగదోడము, వాటికి సంబంధించి ఆల్రెడీ చర్యల్లోకి ఉపక్రమించడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు రీసెంట్ గా ఈవెన్ మద్యం కుంభకోణం కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి. వార్ లైక్ సిచ్యువేషన్ ని ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది నిజానికి వైసీపీకి ఇది చాలా కష్టతరంగానే ఉన్నట్టుగా ఉంది. ఈ జర్నీని కొనసాగించడం అంత ఈజీ కూడా కాదు కదా. అయితే ఇక్కడ వైసీపీకి కష్టం కాదు, ఛాలెంజింగ్గా. ఇప్పుడు 1 year తర్వాత 1 year దాదాపుగా నిద్రపోయి ఇప్పుడే లేచినట్లుగా ఒళ్ళు విరుచుకొని, అదేదో అంటే మనం వాటితో సింహాలతో పులులతో పోల్చలేము కానీ మామూలుగా అక్కడ ఒక్కసారి జూలు విదిలించి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ జూలు విదిలించడం మంచిగానా లేకపోతే ఏది అనేది మనకి అర్థం. జగన్ ఈ 1 year నుంచి గ్రౌండ్ లోకి దిగకపోతే కష్టం అన్న భావన. అంటే క్యాడర్ ని కాపాడుకోవాలి, ముఖ్యంగా క్యాడర్ ని కాపాడుకోవాలా. ఉన్నటువంటి లీడర్స్, తన చుట్టూ ఉన్న లీడర్స్ కి ఒక రకమైనటువంటి వాళ్ళు జారిపోతారా, లేదంటే అంటే వేరే పార్టీ కంటే టీడీపీకి వెళ్ళిపోతారా, లేదంటే వాళ్ళని ఇబ్బందులు పెడితే తన పేరు బయటకు వస్తుందా అరెస్ట్ అయితే అని చెప్పి చాలా డెసిసివ్గా అతను బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చినప్పటి నుంచి ఎట్లంటే దాదాపుగా ఆయనకి ఒక దిశానిర్దేశం లేకుండా ఏది పడితే అది చేసేసి ఆ చంద్రబాబు మీద ఒకేసారి దాడి చేసినట్టుగా చేయాలి అనే ఉద్దేశం, చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారని చెప్పి అనిపిస్తోంది. ఒక గత 10 రోజుల దాని కానీ అంతకు ముందు కానీ చూసినప్పుడైతే మనం ఆ ఫస్ట్ టైము మనం మాట్లాడుకున్నాం రెడ్ బుక్ వాటి గురించి. వాటి కంటే కూడా చంద్రబాబు అక్కడికి వచ్చి గుంటూరులో ఎవరైతే ఉన్నారో ఆ రౌడీ మూకలకి సపోర్ట్గా, ఎవరైతే కేసుల్లో ఉన్నారో రౌడీ షీటర్లకి, వాళ్ళకి సపోర్ట్గా వచ్చి మాట్లాడారు జగన్. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమైందంటే తనకు చాలా క్లోజ్ అయినటువంటి, తనకి దాదాపుగా రైట్ హ్యాండ్ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతన్ని, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రగిరి. సో తనకి చాలా క్లోజ్ అయిన, ఇవన్నీ క్లోజ్ ఎయిడ్స్ అనమాట. అంటే ఒక కిచెన్ క్యాబినెట్ మాదిరి నడిపారు అప్పుడు. ఓకే. సో వాళ్ళందరూ కూడా మద్యం కుంభకోణంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇరుకుని పెట్టి ఊపిరాడకుండా చేసే పరిస్థితి ఉంది. దాని తర్వాత ఒక ఫన్నీగా చాలా సీరియస్గా యాక్ట్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి, ఆయన ఎప్పుడు మాట్లాడతారని చూసి అంబటి రాంబాబు గారు, సో ఆయనని మళ్ళీ నిన్న అరెస్ట్ చేయటము, ఇలా ఒక్కొక్కరిని బిగించుకుంటూ రావడంతో తనకి ఊపిరి సెలపని పని అయిపోయింది జగన్కి. సో ఆ జగన్ గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా ఆయన విచ్చలవిడిగా తనకి ఆక్రోశం వెళ్ళగక్కడం అంటాం. ఓకే. సో ఆక్రోశం వెళ్ళగక్కడానికి మామూలుగా ఒక సాధారణంగా మాట్లాడడం, ఒక మాజీ ముఖ్యమంత్రి మాదిరి ఆ స్థాయిలో మాట్లాడకుండా ఒక ఎలక్షన్లలో ఎలాగైతే ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళని స్ట్రీట్ ఫైటర్గా సో అలా రావాలి, అలాగ వచ్చేసారు. ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సత్తెనపల్లిలో ఒక ఉప సర్పంచ్ ఎవరు నాగమల్లేశ్వరరావు అని, ఆయన ఉటంకించినట్టుగా, జగన్ గారు ఉటంకించినట్టుగా అని చెప్పాలంటే ఆయన కమ్మ వర్గానికి చెందినవారు. సో కమ్మ వర్గం వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా? కమ్మవారందరినీ, మా దగ్గర ఉన్నటువంటి కమ్మవారందరినీ మీరు వల్లభనేని వంశీకి తీసుకోండి, కొడాలి నాని తీసుకోండి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ప్రముఖులుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, మాకు అమ్మవారిని అందరినీ టార్గెట్ చేసి మీరు వేధిస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీలో మీరు తెలుగుదేశంలోనే ఉండాలా కమ్మవారు అంటే కమ్మ పార్టీ మీది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ కులాన్ని బయటికి తీసుకొచ్చి కులాన్ని టార్గెట్ చేసుకొని ఆయన మాట్లాడడం ఒక రకమైన ఉన్మాదం. అయితే మనం ఉన్మాదంగానే చెప్పాలి. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మనం చూస్తున్నాము, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళన్నా కొంత కన్స్ట్రెయింట్, దాన్ని వాళ్ళ మాటల విషయంలో కొంత జాగ్రత్తగా మాట్లాడతారు కులం విషయం వచ్చేటప్పటికి. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఒక సందర్భంలోనే, మాట కూడా ఇక్కడికి వస్తున్నది, ఏదో సినిమా ఫంక్షన్లో మా రెడ్డి గారి అమ్మాయి అని చెప్పి అశ్విని దత్ వాళ్ళ సంబంధించిన దాంట్లో నేనే ఆ అమ్మాయికి అన్ని ట్రైన్ చేశానని చెప్పి అన్నారు, సరదాగా ఒక మాట అన్నారు. సో అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళు సరదాగా ఉంటే వేరు, కానీ ఇది ఏంటంటే ఇది సీరియస్ గా అలిగేషన్ ఆయన మీద చేయటం, కమ్మ అనే వర్గాన్ని సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడటం అనేది డైరెక్ట్గా అది ఒక ఎత్తు. దాని తర్వాత మెయిన్గా ఈ మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో, ఆయనని ఈ మద్యం కుంభకోణానికి సూత్రధారు పాత్రధారి అన్నీ ఆయనే, మొత్తం నడిపించింది ఆయనే అని చెప్పి సిట్ ఒక కోర్టు ఛార్జ్ షీట్ పెట్టింది. సో దాంట్లో ప్రధాన నేరస్తుడిగా అతన్ని పేర్కొంటూ సిట్ ఇచ్చినటువంటి ఒక ప్రకటన ఏదైతే ఉందో అది వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది, మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం. అదేవిధంగా నెక్స్ట్ డే ఏమైందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది బెంగళూరు పారిపోతుంటే. అంటే ఇవన్నీ విషయాలు పత్రికల్లో వచ్చాయి. బట్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉండేటువంటి ఒక గన్మెన్ ఉన్నారు మదన్ రెడ్డి అని చెప్పి, అతను ద్వారా ముడుపులు అన్ని చోట్లకి పంపబడ్డాయి. మద్యం కుంభకోణంలో వాళ్ళు వసూళ్లకి ప్రధాన పాత్ర మిథున్ రెడ్డి అయితే, దానికి సపోర్ట్గా ఈయన వెంకటేష్ నాయుడు అని చెప్పి ఇంకొక అతను, వీళ్ళ నలుగురు కాకుండా మొత్తం 280 మందిని వాళ్ళు లిస్ట్అవుట్ చేశారు. ఆ 280 మందిలో వీళ్ళు 38, 39, A1, A2లో మాదిరిగా వీళ్ళందరినీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇప్పుడు అంబటి రాంబాబు మీద సత్తెనపల్లిలో ఆ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య విషయంలో జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు జగన్ ఆ కాన్వాయ్ని అనుమతించకపోవడము, ఇది పెద్ద గొడవగా ఉంది. అలా కాన్వాయ్ని అనుమతించని విషయాలు గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబుని, లోకేష్ని, దాని తర్వాత మిగతా నాయకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని, చివరికి పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు గత 5 ఏళ్లలో చూసాం. ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేస్తుంటే దాన్ని మీరు ఇందాక అన్నట్టుగా దాన్ని వాళ్ళు ఏమంటారంటే ప్రతీకారం, రాజకీయంగా కక్షగట్టారు, పొలిటికల్ వెండెట్ట, మా మీద పగ తీర్చుకుంటున్నారు అన్నట్టు ఇప్పుడు జగన్ గారు మాట్లాడుతున్నారు. సో అది ఎంతవరకు బాగుంటుంది అనేది, అంటే ఇప్పుడు మనము జగన్ గారి యొక్క తప్పుల్ని ఎంచడానికి కాకపోయినా కూడా ఒక స్టేచర్ కలిగిన నాయకుడు, ఒక స్టేచర్ అనేది మెయింటైన్ చేయాలి అనేది ఒక అభిప్రాయం. అంటే యాక్చువల్లీ ఆయన దురుసుతనమా, లేకపోతే ఆయన అగ్రెసివ్ నేచరా, లేకపోతే ఆయనకున్నటువంటి ఈ ఫైటింగ్ స్పిరిటే తనని ఇక్కడ దాకా తీసుకొచ్చిందని ఆయన నమ్ముతున్నారేమో అనిపిస్తుంది సార్. నిజానికి జగన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ ఫైటింగ్ స్పిరిటే, ఇక అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? మరి నిజంగా అది కరెక్టేనా? ఎందుకంటే ఒక స్టేజ్లో వాట్ గట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్ అంటారు ఎప్పుడు కూడా. ఒక దగ్గరికి ఇక్కడ దాకా వచ్చింది అక్కడికి తీసుకెళ్ళలేదు అనేది సర్వసాధారణంగా ఉండేది. బట్ మనం ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగిన క్రమమే మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ అదే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి అయిపోయాము మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండాలన్న విషయం మేబీ ఇప్పుడు ఈవెన్ ఇందాక నేను చదువుతున్నాను, యాక్చువల్లీ షర్మిల కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ గురించి తెలంగాణలో వస్తూ ఉంటే షర్మిల అన్న మాట కూడా ఉంది. వైవి సుబ్బారెడ్డి నాకు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, నాది అండ్ జగన్ కేసీఆర్ సంబంధం ముందు రక్త సంబంధము చిన్నబోయింది అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. సో మళ్ళీ మనము ఇక్కడికి వచ్చేటప్పుడు, సో మీరు ఇప్పుడు అడిగిన విషయం ఏదైతే ఉందో జగన్ అగ్రెసివ్నెస్, ఇంకో ప్రశ్న కూడా అడిగారు. యాక్చువల్లీ పల్నాడు పర్యటనలో ఉన్న జగన్ ని ఆయన ప్రశ్నించింది. నాకు మీరు అన్న పాయింట్ యాక్చువల్లీ రౌడీ షీటర్లని వాళ్ళని పరామర్శించడమే కాదు, ఒకరెవరో బెట్టింగ్ లో ఓడిపోయిన వ్యక్తి నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్ ఉన్నారు, అదే కమ్మ గురించి మాట్లాడారు, ఆ కమ్మ కులస్తుడు అతని చెప్పని, అతను యాక్చువల్ గా తెలుగుదేశం యొక్క మంత్రులు వాళ్ళు చెప్పే విషయం కానీ అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం కూడా 2 కోట్ల రూపాయలు బెట్టింగ్ చేశారు వైసీపీ గెలుస్తుంది అని చెప్పి. సో ఎవరు గెలుస్తారని మొన్న ఎలక్షన్స్లో బెట్టింగ్ జరిగినప్పుడు ఆ బెట్టింగ్లో ప్రధాన పాత్ర ఆయనది కూడా ఉంది అనే ఆరోపణ ఉంది. సో దాని కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, అప్పుల పాలయ్యి. దాని తప్పితే రాజకీయంగా మేము వేధించడం వల్ల, తెలుగుదేశం ఇబ్బంది పెట్టినందువలన కాదు అనేది, పోలీసులు మేము ఇబ్బంది పెట్టలేదు, అతను ఆత్మహత్య చేసిన కారణం ఇది అంటే ఇప్పుడు దాన్ని కూడా పొలిటికల్ టర్న్ ఇచ్చి దానికి, సో ఈయన జగన్ దాన్ని వాడుకున్నట్టుగా కనబడుతుంది. సో జగన్ అగ్రెసివ్నెస్సా కాదా అని అడిగారు ఒక మాట. సో ఆయన అగ్రెసివ్గా అన్నప్పుడు ఒక మాట మిగతా మంత్రులు ఒకటి చెప్పారు ఏంటంటే,
ఇప్పుడు మేమైతే మమ్మల్ని రెడ్ బుక్ అని చెప్పి విమర్శిస్తున్నారు, మీరు రాజారెడ్డి యొక్క రాజ్యాన్ని తేవాలని చెప్పి మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తున్నారా అని. అంటే వైఎస్ రాజారెడ్డి. సో రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీమ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దాన్ని మళ్ళీ తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీళ్ళు కూడా అడుగుతున్నారు. దీంట్లో ఇంకొక మాట ఏంటంటే, తాజాగా నిన్న జరిగిన సంఘటన, వైఎస్ జగన్ సత్తెనపల్లి వస్తున్న సందర్భంలో ఒక ఫ్లెక్సీ ఒక కార్యకర్త పట్టుకొని కనిపించారు. అది పెద్ద దుమారం లేపింది. మేము గంగమ్మ తల్లి జాతరలో సఫా సఫా అని చెప్పి రఫా ఆడిస్తాము, మీ తలకాయలు మెడలు నరికేస్తాం మేము అధికారంలోకి వస్తే మళ్ళీ అని. సో అది పెద్ద ఫ్లెక్సీ వేసి పట్టుకున్నారు. సరే, అతన్ని వాళ్ళ అరెస్ట్ చేశారు. అయితే ఆ కుర్రాడు ఎవరినో, వాళ్ళ యొక్క బలహీనతలు, వాళ్ళ యొక్క ఓటమి ద్వారా వచ్చినటువంటి బాధ అవన్నీ వెళ్ళగక్కడానికి వైఎస్ జగన్ యొక్క మిత్రవర్గము లేకపోతే పార్టీ అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అలాంటి ఫ్లెక్సీలు అవన్నీ అంటే ఈయన అగ్రెసివ్నెస్ని చూసి. సో ఆయన మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆయన తీసుకొస్తారా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వెళ్తుంటే అంటే ఒక రణ ఆంధ్రప్రదేశ్ దిశగా రాజకీయంగా అటు వెళ్తుంది. అభివృద్ధి విషయంలో మనం అనుకున్నట్టుగా చాలా రకాలుగా అమరావతి సంబంధించిన పెట్టుబడులు, రకరకాల వాళ్ళు పెట్టుబడులు పెట్టడము. ఇప్పుడు కొత్తగా కాగ్నిజెంట్ 1500 కోట్లతో నేను విశాఖలో ఇంకో సెంటర్ ఓపెన్ చేస్తున్నాను అన్నారు. అదేవిధంగా యోగాంధ్ర కోసము ఆయన 21వ తేదీ మోడీ గారు యోగా డే సందర్భంగా వైజాగ్ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా కొంత ప్రయత్నం జరుగుతోంది. నాకు ఒక అభిప్రాయం ఉంది సార్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే ఇది చాలా తెలివిగానే చంద్రబాబు గారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎట్లా అంటే ఆయన ఒకవైపు పెద్ద పెద్ద అంశాలు ప్రాజెక్టుల విషయంలో మాట్లాడడం దగ్గర నుంచి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడం దగ్గర నుంచి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, క్లస్టర్లుగా డిఫెన్స్ సెక్టర్ గురించి మాట్లాడడము, రకరకాలుగా ఓవైపు ప్రణాళికలు రచిస్తూనే జగన్ని కేవలం వీధి పోరాటాలకే పరిమితం చేస్తున్నారు తెలివిగా అని నా అభిప్రాయం సార్. ఈయన కూడా ఆ ట్రాప్లో పర్ఫెక్ట్గా పడిపోయాడు. సో ఆయన కోటరీని కాపాడుకోవడమో లేకపోతే ఇంకోటో ఈ రాజకీయాల్లోనే ఆయన నిమగ్నం అవుతూ ఉన్నారు. సో చంద్రబాబు ఈజ్ డిఫరెంట్ లీడర్షిప్ గేమ్ ఆడుతున్నారు. యా, ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ బిలీవ్. కరెక్టేనా? అంతే, సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఆయన. రాజకీయంగా ఆయన యొక్క రణనీతి. మీరు గత 6 నెలల్లో సంవత్సరంలో నాకు తెలిసి పాలసీ డిసిషన్స్ మీద ఒక్క మాట కూడా వైసీపీ నుంచి పెద్దగా వచ్చింది లేదు. పాలసీ డిసిషన్స్ మీదనో లేకపోతే ఏదైనా కొంచెం జరుగుతున్న యాక్టివిటీస్ మీదనో, ప్రభుత్వ పథకాల మీదనో చాలా తక్కువే, మినిమల్గానే డబ్బులు పడ్డాయా లేవా అనే మాటలు మాట్లాడుతున్నారు. కానీ అదర్వైజ్ వీధిలోకి వస్తున్నది మాత్రం స్ట్రీట్ ఫైట్స్కి మాత్రమే వస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన దాంట్లో పాలసీ డెసిషన్స్గా మాట్లాడింది 2 విషయాలు. ఒకటి, రేషన్ బియ్యాన్ని ఇంటికి పంపే విషయంలో మనం అక్కడ ఉన్న వెహికల్స్ తీసేశారు కదా, ఇంటి దగ్గరికి రేషన్ అనేది తీసేసి రేషన్ షాపులకే మీరు రావాలని ఆ విషయంలో మాట్లాడారు. ఒకటో విషయము. రెండో విషయం, కొత్తగా మీరు మొత్తము 15,000 ఇస్తున్నారు ఆడబిడ్డలకి. సో దాన్ని 13,000 ఇచ్చారు, మిగతా 2,000 ఏమైంది, లోకేష్ జోబిలోకి వెళ్ళిందా అని చెప్పి మాట్లాడారు. సో ఈ 2 డెసిషన్స్ మీద ఆయనగా ఎక్కువగా మాట్లాడింది అదేను. వాళ్ళ స్థాయిలో ఆయన చుట్టూ కోటరీలో మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో పెద్దగా వాళ్ళకి రిటార్ట్ ఇస్తున్నట్టు, తెలుగుదేశం చేస్తున్న పనులని మనం పథకాల విషయంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఎక్కువగా లేవు. కరెక్ట్. సో నెక్స్ట్ అంటే ఇదే విషయంలో మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు మీరు అన్నారు ప్రాజెక్టుల విషయంలో మాట్లాడటం లేదు, ప్రాజెక్టులు కానీ వాటి కానీ. ఈ ప్రాజెక్ట్స్ అంటే మీరు వీటి గురించి చెప్తున్నారు, పెట్టుబడుల గురించి చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే నీటిపారుదల ప్రాజెక్టులు చెప్తున్నాను. సో దాంట్లో ఆ సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉంటే అంటే మీరు బనకచెర్ల. సో బనకచెర్ల విషయంలో నేషనల్ హబ్ ఫస్ట్ కరెక్ట్. యాక్చువల్లీ మనం బనకచెర్ల గురించి ఎవరు మాట్లాడక ముందు ఫస్ట్ అసలు దాని పూర్వాపరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు రీజనల్ రౌండప్లో నిజానికి. సో బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి, దానివల్ల రాయలసీమకి ఎంత లాభం, ఎన్ని టీఎంసీలు వాడుతోంది, దాని ఎన్ని లక్షల హెక్టార్లు రాయలసీమలో దానివల్ల సస్యశ్యామలు అవుతాయి, ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే టాపిక్, ఒక 2 రాష్ట్రాల మధ్య మీరు ఆ రోజు ఒక మాట అన్నారు కంక్లూషన్లో, ఆ టాపిక్ కంక్లూషన్ అంటే ఇది 2 రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతుందా, వేచి చూద్దాం, మళ్ళీ పెద్ద గొడవ, నీటి వివాదాలు అవుతాయా అని చెప్పి ఆ రోజు అది ఇప్పుడు అవుతోంది. అంటే ఆ బనకచెర్ల ఇష్యూని బీఆర్ఎస్ సరిగ్గా వాడుకుంటోంది అని చెప్పి ఈయనకు అనిపించింది రేవంత్ రెడ్డి గారికి. సో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అందరితో మామూలుగా మంత్రులతో మొన్న మీటింగ్ అయింది, మంత్రివర్గ సమావేశం కాకుండా
అనఫిషియల్గా ఒక మంత్రులందరూ కలిసి కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళతో చాలా గట్టిగా మాట్లాడారని చెప్పి మనకు సమాచారం. అంటే ఏం మాట్లాడారు అంటే, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బనకచెర్ల విషయము, వాళ్ళు ఎవరైతే డిఫెన్స్లో పడాలో వాళ్ళు అఫెన్సివ్గా మనకు ముందుకు వస్తూ ఉంటే మీరెవ్వరు ఏం మాట్లాడారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురు కూడా వారు రేవంత్ని గట్టిగా నిలదీశారు. మంత్రులు నిలదీయడానికి ఆయన పిలిస్తే వీళ్ళ ముగ్గురు సీనియర్లు కాబట్టి ఆయన నిలదీసి ఏమంటే, బనకచెర్ల విషయంలో మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. హరీష్ రావు పదే పదే మాట్లాడుతున్నారు, అదేవిధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు, కాబట్టి మనం కూడా బనకచెర్ల విషయంలో గట్టిగా మాట్లాడాలని చెప్పి అనిన తర్వాత బనకచెర్ల విషయాన్ని వాళ్ళు భుజానికి ఎత్తుకున్నారు రేవంత్ రెడ్డి. నిన్నేం చెప్పారు, రాజకీయంగా పోరాడతాను, లీగల్గా ఫైట్ చేస్తాను, అదే విషయంగా నాకున్న స్నేహాన్ని కూడా పక్కకు పెట్టి, చంద్రబాబుతో ఉన్న స్నేహాన్ని జస్ట్ ఒక సలహా ఇస్తున్నాను, మీరు గనక దీన్ని ఆపకపోతే తర్వాత మీరే నష్టపోతారు. మేము 1500 టీఎంసీలో ఒకటి, 800 టీఎంసీలో ఒకటి, మాకు రావాల్సిన గోదావరి, కృష్ణా వాటికి సంబంధించిన వాటిల్లో అవి ఇచ్చేసేయండి. వాటి ఇచ్చేసిన తర్వాత మీరు ఏమైనా వాటి మిగులు జలాలు ఏవైతే ఉంటాయో సముద్రంలోకి పోయి వాటి విషయంలో మాట్లాడండి అని చెప్పి నిన్నటి మీటింగ్లో బనకచెర్ల ఇష్యూ మీద మాట్లాడారు. మనం అఖిలపక్షాన్ని తీసుకోబోదాము, ఆ తర్వాత మనం అన్నిటికంటే వద్దిరాజు రవిచంద్ర ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించి ఆయన ఏమన్నారంటే, అసలు బనకచెర్ల మీటింగ్ అని చెప్పి అఖిలపక్షాన్ని పిలిచి రేవంత్ గారు కేవలం కేసీఆర్ని తిట్టడానికే ఉపయోగించుకున్నారు. అంటే కేసీఆర్ జగన్కి ఉన్నటువంటి సంబంధం దృష్ట్యా రాయలసీమ సస్యశ్యామలం చెయ్యాలి అంటే బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు చేయాల్సిందే అని చెప్పి ఆ రోజు కేసీఆర్ జగన్ మీటింగ్లో అన్నారు. ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఉన్నాయి. అఫిషియల్గానే 4 సార్లు కలిశారు. బనకచెర్ల విషయంలో కేసీఆర్ వల్లనే ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి పునాది రాయి పడింది, దానికి కారణం కేసీఆర్ అని చెప్పి ఇప్పుడు రేవంత్ మాట్లాడుతున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, సో జగన్ కేసీఆర్, ఇదే జగన్ కేసీఆర్ విషయాన్ని మీరు ఇప్పుడు ఇందాక ప్రస్తావించారు. షర్మిల ఫోన్ ట్యాపింగ్ గురించి. అవును, ఇప్పుడు అది కూడా ఒక ఇష్యూ ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు అంటున్నట్టుగా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర లాగా ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ ఒకవైపు నడుస్తూ ఉంది. ఈవెన్ కవిత వీళ్ళందరూ కూడా దాంట్లో మాట్లాడుతున్నారు. సరే, ఎప్పుడు రాజకీయ అస్థిరత, నాకు తెలిసి 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో రాజకీయ అస్థిరత వచ్చినప్పుడల్లా ఈ తెలంగాణ ఆంధ్ర జల వివాదం అనేది సర్వసాధారణంగానే వస్తుంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో కావచ్చు, అటు అంతకుముందు గోదావరి నీళ్ళ వినియోగం విషయంలో కావచ్చు, రకరకాలుగా ఎప్పుడైనా సరే రాజకీయంగా ఒక అస్థిరత ఉన్నప్పుడు తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని పెంచడము, లేదా ఆంధ్రప్రదేశ్కి ఏదో తీసుకుపోతుందని ఇక్కడ అనడము, లేదా తెలంగాణ ఏదో రానివ్వట్లేదని అక్కడ అనడము, ఇది కామనే. సరే, మనం కొంచెం దాని నుంచి పక్కకు వద్దామా సార్? ఇక ఎట్లా తెలుస్తారు అనేది నాకు కూడా తెలియదు, కానీ బట్ దీని మీద ఒక క్లారిటీ అయితే రావాలి, అంతవరకు నిజం. రెండో అంశం సార్, ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్ గా నడుస్తోంది. ఇది నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కాదు, 2014-15 ఆ టైంలో రేవంత్ రెడ్డి గారి టైంలో బ్రీఫ్ డ్యూ అన్న మాటను పట్టుకొని కూడా అప్పట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి వివాదం వచ్చింది. ఈ రోజు కేసీఆర్ దాన్నే ఫోన్ ట్యాపింగ్ ని వాడుకొని ఎంతో ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, ఎంతెంత మందికి సంబంధించి ఏ యాక్టివిటీస్ జరిగాయి అనేది విచారణ జరుగుతోంది. సిట్ విచారణ ముందు అనేక నాయకులు వెళ్తున్నారు, చెప్తున్నారు, వస్తున్నారు. సో ఇప్పుడు ఆ లిస్ట్లో ఈవెన్ జగన్ సోదరు అయినటువంటి షర్మిల కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెప్పారు అని చెప్పేసి ఆమెనే చెప్పడము, ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరినన్నా అరెస్ట్ చేస్తారా? నిజానికి ఇప్పటి వరకు వస్తున్న ఆరోపణలు అన్నీ జరుగుతున్నాయి, కానీ అరెస్టులు జరుగుతాయా? ఎవరు దీనికి బాధ్యత తేలుస్తారా? ఇక్కడ 3 అంశాలు ఉన్నాయండి. కేటీఆర్, కేసీఆర్, తర్వాత హరీష్ రావు, వీళ్ళ ముగ్గురులో ముందు ఎవరు అరెస్ట్ అవుతారు అవును అనే దాని మీద రేవంత్ రెడ్డి సర్కారు ఫోకస్ పెట్టినట్టు కనపడుతోంది. వాటిలో దేన్ని మనము స్పీడప్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంటే మేడిగడ్డ కుంగుబాటు విషయంలో దాదాపుగా 33 మంది సీనియర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మరొక 30-40 మంది జూనియర్ ఇంజనీర్లు, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. క్రిమినల్ ప్రొసీజర్ మీ మీద ఎందుకు సిపిఆర్ ఉపయోగించకూడదు అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చి, వాళ్ళ యొక్క మీరు శాఖాపరంగా తీసుకోమంటారా, మేము చట్టపరంగా వెళ్ళమంటారా అని చెప్పి మేడిగడ్డ విషయంలో చాలా సీరియస్గా, అంటే మనటువంటి సీనియర్ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆ విషయంలో ఒక దూకుడుగా వెళ్తోంది. అంటే మేడిగడ్డ విషయంలో మొట్టమొదటగా హరీష్ రావు గారిని, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగు ప్లస్ ఫార్ములా రేస్ అది కూడా ఉంది. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఏసీబీ మళ్ళీ ఈయన్ని పిలిచింది. ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ గారిని విచారణకు పిలిచింది. సో అది ఒకటి. మూడవది, కేసీఆర్ గారికి సంబంధించినటువంటి విషయంలో
ఈ రెండిటికి సంబంధించిన మంత్రివర్గ ఆమోదాలు వాటికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు దూకుడుగా కనబడుతోంది. సో ముగ్గురు విషయంలో ముగ్గురిని ఇరుకున పెట్టడానికి, ముగ్గురిని అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా కనపడుతోంది. సో అది ఎలా జరుగుతుంది, ఏది ముందు ఏది వెనక అంటే, ఎక్కువగా ఫస్ట్ మేడిగడ్డ విషయంలో, కాళేశ్వరం విషయంలో క్లియర్గా మనము జస్టిస్ ఘోష్ కమిషన్ యొక్క విచారణ పూర్తయింది. ఆయన నివేదిక ఇస్తున్నారు. కానీ ఆ నివేదిక బయటకు వస్తుందా రాదా, దాన్ని ఎలా ట్విస్ట్ చేస్తారనేది ఒకటైతే, రెండోది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు గారు ఎవరైతే ఉన్నారో మెయిన్ ప్రధాన నిందితుడు, ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని విషయాలు చెప్పకూడదు అనుకుంటూనే సిట్ విషయంలో చెప్పేశారు. అదేవిధంగా సిట్ ఏం చేసిందంటే, వీళ్లే కాదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరో రండి అని చెప్పి పిలిచింది. రాజకీయంగా తమ ఫోన్లు ట్యాప్ అయిన వాళ్ళందరూ మా దగ్గరికి రండి క్యూ కట్టి అని చెప్పి వాళ్ళు పిలిచారు. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, వారి తర్వాత మాజీ మంత్రులు కొందరు, అదేవిధంగా ఎంపీలు, వీళ్ళందరూ కూడా దాని విషయంలో కంప్లైంట్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కుంపటి రాజేసినట్టుగా అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఇప్పుడే అన్నారు వైఎస్ షర్మిల, వైవి సుబ్బారెడ్డి గారు నాకు చెప్పారు ఇలా జరిగిందని చెప్పి, రక్త సంబంధానికంటే కూడా మామూలుగా బయట వీళ్ళిద్దరి సంబంధం, కేసీఆర్ జగన్ గారు వీళ్ళిద్దరు కలిసి నా మీద కుట్ర చేశారేమో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇచ్చిపుచ్చుకున్నారు వీరిద్దరూ కూడా అన్న మాట ఆమె అనడంతో కొంచెం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కొంచెం గరంగా మారింది. చాలా వేడిగా వాడిగా జరుగుతోంది. సో అది సెకండ్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారా లేకపోతే కేటీఆర్ ఎవరు చెప్పారు, ఎవరి ఆదేశాలతో జరిగింది అనేది మాత్రమే ఇంకా బయటికి రావాల్సి ఉంది రాజకీయంగా. థర్డ్ విషయం వచ్చేటప్పటికి ఫార్ములా ఈ రేసు కేవలం కేటీఆర్ గారినే చుట్టుకొని ఉంది. అది ఏసీబీ ఏదైతే ఉందో వాళ్ళు ఆ రోజు అప్పట్లో 2023లో జరిగినటువంటి ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంతకం చేయడం, వాటికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో మీరు ఎలా చేశారు అంటే, నేను నా ఫోన్ ద్వారానే చేశాను, అఫీషియల్గా నేనేం చేయలేదు, నా వ్యక్తిగత హోదాలో చేశాను, అది కూడా నేను మంత్రిగా ఉన్నాను, వ్యక్తిగతమైనప్పటికీ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే చేశానన్నారు. అది కుదరదు. మీరు ఫోను, మీ ల్యాప్టాప్ ఏవైతే సంభాషణలు చేశారో మీరు మెయిల్స్ మాత్రమే పంపించానని చెప్పి అంటున్నారు. ఏది పంపించినా తప్పేను, అది మనీ లాండరింగ్ కిందకు వచ్చేటువంటి కేసు. కాబట్టి అవి అప్పచెప్పండి అంటే, ఈరోజు వాళ్ళ లాయర్లతో చర్చించిన తర్వాత కేటీఆర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో అప్పటి ఫోన్లు అప్పటి ల్యాప్టాప్లు నేను అప్పగించాల్సిన అవసరం లేదని చెప్పి లాయర్ల ద్వారా ఆయన చెబుతున్నారు. సో సిట్ ఆ విషయంలో ఎలా ముందుకు పోతుంది అనే విషయం ఇంకా తేలలేదు. సో ఈ ముగ్గురు పెద్ద తలకాయలు అంటాం, 3 పెద్ద తలకాయల్లో ఏది ముందు ఏది తర్వాత అనేది అరెస్ట్ అనేది ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లోనే, వారం 10 రోజుల్లోనే ఒక ప్రణాళిక ప్రకారము ఇది కొలిక్కి తెచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు అనే దానికి ఇంకా కొంచెం టైం ఉందని అంటారు. నిజంగా నాకు ఇంకో డౌట్ ఉంది అసలు, యాక్చువల్లీ అరెస్ట్ చేస్తారా చేయరా అనేది. ఎందుకంటే ఇదేదో నేను కొట్టినట్టు చేస్తాను మీరు ఏడ్చినట్టు చేయండి అన్నట్టుగా కేసీఆర్ గారు చెప్పేది ఇంతకుముందు. అలాగే అలా ఉంటేనే దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ లేకుంటేనే కొంతకాలం పాటు పొలిటికల్గా లబ్ధి పొందవచ్చు అని కూడా భావించవచ్చు కదా. అవును, అయితే ఇక్కడ ముగ్గురులో ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళు రిలీజ్ అయ్యి వాళ్ళకి మైలేజ్ వచ్చి దానివల్ల బీఆర్ఎస్ మళ్ళీ కొంచెం కింద నుంచి పుంజుకొని వచ్చే పరిస్థితి అంత తొందరగా రేవంత్ రెడ్డి తెస్తారని చెప్పి అనుకోను. కానీ ఆ పేపర్ టైగర్స్ మాదిరి ఆ భయపెట్టడం ఏదైతే ఉందో వణుకు పుట్టిస్తున్నాడని చెప్పి ప్రస్తుత పరిణామాల గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా దాని విషయంలో ఏదో ఒకటి చేయబోతున్నాడు మమ్మల్ని అనేది ప్రజల్లో, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీలో మమ్మల్ని రేవంత్ ఏదో చేసేస్తున్నారని చెప్పి ఒక మెసేజ్ పంపించి ఆ పార్టీ వాళ్ళందరినీ కొంచెం గ్రూపులో పెట్టుకొని వాళ్ళని ఒక ఉద్యమానికి మళ్ళీ తయారు చేయడానికి అనేది ఒకటి వాళ్ళు చేస్తున్నారు. ఈయన రేవంత్ కూడా ఏంటంటే వీళ్ళ ముగ్గురిని మేము ఏదో చేస్తున్నాం, గతంలో చేసిన తప్పులు ఇవి అని చెప్పి ప్రజలకి ప్లస్ పార్టీకి ప్లస్ హైకమాండ్కి ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి చెప్పాలని ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఆ వార్ నడుస్తుంది. అక్కడ జగన్కి చంద్రబాబుకి పొలిటికల్గా ఏ వార్ నడుస్తుందో ఇక్కడ కూడా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కూడా అదే రకమైన వార్ నడుస్తుంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఒక ట్వీట్ చేశాడు, మీరు చూస్తుంటారు. ఎంపీ అరవింద్ చేసిన ట్వీట్ ఏంటంటే, కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి
ట్యాగ్ చేస్తూ, వాళ్ళిద్దరు కేంద్ర మంత్రులు కాబట్టి వాళ్ళకి ట్యాగ్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ, సో అందరిపైన ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, దీని మీద కొంచెం సీరియస్గానే మీరు రియాక్ట్ అయితే బాగుంటుంది, దీన్ని ఎస్కలేట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆయన ట్వీట్ నడిచింది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటర్వెన్షన్ని కోరుకుంటున్నట్టుగా అరవింద్ ట్వీట్ కనిపించింది. సో నిజానికి ఆ అవకాశం ఎంత? ఇంటర్వెన్షన్ కోరుకోవడం, అరవింద్ గారు అలా అడిగి ఆయన్ని కొంచెం ఎగదోయడం అంటాం మనము, రేవంత్ గారిని ఎగదోసే ప్రయత్నం ఆ రకంగా కూడా తీసుకోండి అని. ఇప్పుడు ఈయన మళ్ళీ ఢిల్లీకి బనకచర్ల విషయంలో కానీ దేని విషయంలో కానీ వెళ్ళినప్పుడు టెలికమ్యూనికేషన్స్ అశ్విని వైష్ణవ్ గారిని కలిసే అవకాశం ఉందని కూడా ఒక వార్త వచ్చింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఓకే. సో ఆయన దగ్గర నుంచి సహకారం ఎంత ఉంటుంది అనే దానికంటే కూడా టెలికమ్యూనికేషన్స్ అంతా కూడా నిజానికి కేంద్రం పరిధిలోని అంశం కదా. ఇట్లాంటి వాటిల్లో చట్టాలు కూడా చాలా సీరియస్ గానే ఉన్నాయి. రాజా డిఎంకే రాజా విషయంలో టెలికమ్యూనికేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ల విషయమే జరిగింది గతంలో కూడా. సో రాజా అరెస్ట్ విషయంలో కూడా టెలికమ్యూనికేషన్స్ ఆక్షన్స్ విషయం మెయిన్ అయినప్పటికీ కూడా అప్పుడు కూడా కొన్ని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా నీరా రాడియా టేప్స్ బర్ఖాదత్ అందులోనే ఉన్నారు. సో ఆ కేసులు కూడా అప్పట్లో జరిగాయి. సో అది చాలా సీరియస్ యాక్టేను చట్ట విషయంలో వస్తే. కానీ ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఆ రకంగా కోరడానికంటే దీన్ని డ్రాగ్ చేయడానికి, అంటే విషయము ఇంకా కాస్తం రాచుకుంటూనే ఉండడానికి. నిజానికి బీజేపీ అనుకుంటే చేయొచ్చు. ఇది బీజేపీ అనుకుంటే ఎట్లా అంటే రకరకాల మోడల్స్ ఉన్నాయి సార్, ఒకటే అని లేదు. ఇప్పుడు నిజంగానే ఎక్కడో ఇజ్రాయెల్ నుంచి ప్రోడక్ట్స్ తెప్పించారంటున్నారు, ఏం ప్రోడక్ట్స్ వచ్చాయి, నిజానికి ఆ ప్రోడక్ట్స్ని ఎలా వాడి ఉంటారు, ఎవరెవరి కదలికలపైన నిఘా పెట్టారు, ఈవెన్ లా అండ్ ఆర్డర్కి ఏమైనా సమస్య ఉందా, నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధం ఏమైనా ఉందా, నేషనల్ ఇష్యూస్. నిజానికి ఇంటర్వ్యూని కావాలనుకుంటే అవ్వచ్చు, కానీ అవుతారా అనేది క్వశ్చన్. అయితే అలా అయినందువలన ఎవరికి లాభం అండి? చివరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్కే లాభం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్కి లాభం అయ్యేటప్పుడు వీళ్ళు అలా ఇంటర్వెన్షన్ కోరడం అయితే కోరతారు, కానీ అంత సీరియస్గా కేంద్రం తీసుకోవాలి. కరెక్టే. తీసుకున్న తర్వాత అంటే దాంట్లో పొలిటికల్ రామిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి దృష్ట్యా చూసినప్పుడు అంత దాకా వెళ్తారా లేదా అనేది కూడా ప్రశ్నే. కానీ సాక్ష్యాధారాలను సృష్టించడం సాక్ష్యాధారాలని వెతికి పట్టుకోవడము, ఆ పట్టుకున్న వాటిని కోర్టులలో ప్రూవ్ చేయాలి అన్నప్పుడు మాత్రము కేంద్ర చట్టాలు అనేవి ఖచ్చితంగా అవసరం. కరెక్ట్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో. సో ఆ చట్టాలకి అవకాశమైనటువంటి విషయాల్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలు కావచ్చు, మరో కొత్త రకమైనటువంటి పరికరాలు ఎవరికీ తెలియని బగ్గింగ్కి సంబంధించినవి తెచ్చారు అని కొత్తగా ఇప్పుడు కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం చేశారు, దాంట్లో ముఖ్య పాత్రధారి ఆయనేనని చెప్పి మనకి చెప్తున్నారు ట్యాపింగ్ విషయంలో. సో తర్వాత ఎండ్ రిజల్ట్స్ ఎవరికి చివరిగా దానివల్ల లాభం కలిగింది, మేము ఓడిపోయాం 2018లో, కానీ కారణం ఏంటంటే ముఖ్యంగా ట్యాపింగ్ వల్లే జరిగింది, మేమే ఓడిపోయామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. సో ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి ఒక పట్టు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రావాలి అంటే ఖచ్చితంగా కేంద్రం ఇంటర్వెన్షను, దాని మీద దర్యాప్తులు, అది ఇంకో సిట్ కాకుండా ఇంకొంచెం పై స్థాయిలో దాన్ని సిబిఐ వరకు వెళ్లాల్సిన పరిస్థితి. అంటే అరవింద్ గారు అడగడంలో కూడా ఉద్దేశము సిబిఐ ఇంటర్వెన్షన్ లాంటిది జరిగితే బాగుంటుంది అని, సిబిఐ ఎంక్వైరీ. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము, నిజానికి ఈ మధ్య ఈ చిట్ చాట్ల వ్యవహారం కూడా మాట్లాడాలి సార్ మనం. యాక్చువల్లీ ముగ్గురు చిట్ చాట్స్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యనే ఒక చిట్ చాట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి గారు బర్త్డే విశేష చెప్పారు, అండ్ చిరంజీవి గారిని నేను పిలిస్తే బీజేపీలోకి కూడా వచ్చేస్తారు అని ఒక మాట. సో ఆ వ్యాఖ్య ఒకటి ఉంది. ఇంకోవైపు లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు, ఆయనతో 2 గంటలు సమావేశమయ్యాను, అది నా జీవితంలోనే టర్నింగ్ పాయింట్ అని లోకేష్ చేసిన వ్యాఖ్య. ఈ రెండు ఉన్నాయి. రాజా సింగ్ కూడా ఒక చిట్ చాట్ చేశారు, ఒకసారి దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ కిషన్ రెడ్డి గురించి మాట్లాడదాం. కిషన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చెప్పారు చిరంజీవి గారు. బర్త్డే విషెస్ చెప్పడము అన్నీ కూడా ప్రముఖుల్లో కూడా చాలామంది ఉండొచ్చు, కానీ కిషన్ రెడ్డి గారు ఆ తర్వాత మాటామంతిగానో లేకపోతే తన అనుయాయులతోనో మాట్లాడినప్పుడు, చూసినావా చిరంజీవి గారు మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకొని మా స్నేహం ఇంకానే నడుస్తున్నది, మంచిగానే నడుస్తున్నది, నేను కనుక పిలిస్తే గట్టిగా చిరంజీవి గారు మన పార్టీలోకి వచ్చేస్తారు, పార్టీలోకి రావడం కాదు రాజ్యసభకి పంపించేస్తాము, రాజ్యసభ నుంచి ఆయన కేంద్ర మంత్రి అయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు అన్నారు. సో అది ఆ వార్త బాగా వైరల్ అయింది. ఏంటి అంటే గతంలో కాంగ్రెస్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యత్వం, అక్కడి నుంచి కేంద్ర మంత్రి అయ్యారు. సో ఆయనకి కేంద్ర మంత్రి కావడం కొత్త కాకపోవచ్చు, కానీ బీజేపీలోకి రావడం అనే విషయంలో ఈక్వేషన్స్ చాలా మారిపోతాయి.
అంటే ఇక్కడ మారుతాయి, తెలంగాణలో మారుతాయి, అదేవిధంగా ఆంధ్రాలో కూడా మారుతాయి. అవును. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అవును. సో ఆయనని తీసుకురావటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంది, నాగబాబు గారి పాత్ర ఏంది, వీళ్ళిద్దరూ ఆయన కేంద్ర మంత్రి బీజేపీలోకి వస్తే ఆయనతో ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఇది చూడడానికి చాలా బీజేపీ వాళ్ళకి, మిగతా బీజేపీ అభిమానులకి చాలా ఆశగా, ఆశ్చర్యంగా, ఏదో కొత్తగా అనిపిస్తుంది. కానీ ఆ ఈక్వేషన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. ఎలాగా అంటే ఆయన్ని రాజ్యసభకు పంపించాలంటే ఎక్కడి నుంచి పంపించాలా, ఏం చేయాలా, అక్కడ కేవలం బీజేపీ యొక్క నిర్ణయం మీద ఆధారపడలేదు. పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు గారితో మాట్లాడాలి. కానీ ఒకటి మీరు గమనించండి, లాస్ట్ టైము మోడీ గారు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు చిరంజీవి గారిని ప్రత్యేకంగా వేది మీదకి పిలిచి, మా అన్నగారు వీళ్ళు అంటే మొదటిసారి ఎన్డీఏ ప్రమాణ స్వీకారం తర్వాత మోడీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు చిరంజీవి గారిని ప్రత్యేకంగా పిలిచి ఆయనకి ఇంట్రడ్యూస్ చేసి, ఆయన కూడా చాలా చిరంజీవితో ఒక నిమిషం స్పెండ్ చేశారు స్టేజ్ మీద. అందరూ చూస్తుండగానే చిరంజీవిని ప్రత్యేకంగా మాట్లాడించారు మోడీ గారు. సో ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంటుంది ఆయన పిలవడం. అంటే కిషన్ రెడ్డి గారు పిలిస్తే వచ్చేస్తారంటే ఆయన ఏ లెక్కల్లో చెప్పారు అనేది కూడా ఒక ప్రధానంగా చిట్చాటుగా చెప్పినప్పుడు కూడా దాంట్లో సీరియస్నెస్ కూడా ఉంటుంది. ఆయనతో ఏదన్నా మాట్లాడుంటారు. సో ఆ అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేము అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఓకే. ఓకే. ఇక రెండో విషయం అడిగారు, లోకేష్ విషయం. లోకేష్ మనం ఒకసారి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఆయన త్వరగా ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వరు, మీడియాకి తొందరగా దొరకరు. సో అలా దొరకని మాటగా చెప్తూ ఒక చిట్చాట్లో పాల్గొంటూ అన్న మాట ఏంటంటే, నాకు 2.5 hours టైం ఇవ్వడం మోడీ గారు అనేది నా జీవితంలో ఇంకా మర్చిపోలేని సంఘటన, అదే పెద్ద సంఘటన అవుతుంది. నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఆయన చేసినటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో నాకు చాలా ఇంపార్టెంట్. అవి ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఆయన తీసుకున్న 2.5 గంటల సమయం నాకు ఇవ్వడం అనేది, కుటుంబంతో ఇవ్వడం అనేది, దాంట్లో మాకు నేర్పించిన విషయము ఒక రకంగా మీరు గమనించారో లేదో, ఆ చిట్చాట్లో ఇండైరెక్ట్గా ఒక మాట అన్నారు, బిట్వీన్ ద లైన్స్ మనం చదివితే, ఒక కరప్షన్ విషయం కానీ, సుపరిపాలన అన్నారు. సుపరిపాలన, ఒక కరప్షన్ విషయం కానీ, పెట్టుబడులను ఆకర్షించే విషయంలో, లీడర్షిప్ ఎదిగే విషయంలో కానీ మోడీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఉపయోగపడింది అన్న మాట ఆయన చెప్పారు. అదే చివరిలో ఒక మాట చెప్పారు, డిసిప్లైన్డ్గా ఉండడము, అదేవిధంగా భవిష్యత్తుకి సంబంధించి ఇప్పుడే ఒక ప్రణాళిక వేసుకోవడం, వాటి గురించి దేవాంశకు కూడా సలహా ఇచ్చారు అని చెప్పారు. సో కాబట్టి అలా తన మనసులో మాటని ఫస్ట్ టైము ఒక చిట్చాట్ రూపంలో ఆయన బయట పెట్టారు లోకేష్. అదొక పరిణామంగా చెప్పుకోవచ్చు. అక్కడ అది మీరు కూడా ఇంతకుముందు మనం రీజనల్ లో డిస్కస్ చేశాం సార్. నిజానికి నరేంద్ర మోదీ గారు కూడా చాలా మంది నాయకుల్ని గ్రూమ్ చేస్తున్నారు, అంటే కొత్త తరం నాయకుల్ని గ్రూమ్ చేయడంలో కూడా నిమగ్నమయ్యారు. కేవలం బీజేపీ నుంచే కాదు, అండ్ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు లేదా వారసులు ఇట్లాంటి వాళ్ళ విషయంలో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారేమో అని మీరు లాస్ట్ టైం కూడా మీరు రీజనల్ రౌండప్ లో అన్నారు. సో ఇప్పుడు అది దాని గురించి ఇవాళ మాట్లాడినట్టు కూడా అనిపిస్తోంది. తాజాగా టర్నింగ్ పాయింట్ నా జీవితంలో అని చెప్పడము మేబీ లోకేష్ లో రాబోయే రోజుల్లో కొత్త పొరబడిని మనం చూడబోతున్నాము అనడానికి ఒక తార్కాణం. ఎందుకంటే గ్రూమింగ్ చేసే విషయంలో మీరు ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి. వారసత్వం అనేది బీజేపీకి అంగీకరించదు. కరెక్ట్. వారసత్వ రాజకీయాలు అనేది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ ప్రశ్న మీరు మిగతా మనం బయట సర్కిల్స్లో విన్నప్పుడు, చంద్రబాబు వారసుడిగా లోకేష్ని మోడీ గారు అంగీకరిస్తున్నారా, అలా అంగీకరించే గ్రూమ్ చేస్తున్నారా అనే విమర్శ రావచ్చు. సో వారసత్వ రాజకీయం మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నారు, అవును ఆయన గ్రూమ్ చిరాగ్ పాస్వాన్ ఎందుకు చేస్తున్నారు. కరెక్ట్. కాబట్టి ఇలా చిరాగ్ పాస్వాన్ విషయం పక్కన పెడదాం, ఆయన కూడా. కాబట్టి ఇక్కడ అన్నామలై గారు ఉన్నాడు, అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒకరు కాదు, వేరే వేరే స్టేట్లలో యూత్కి ప్రాధాన్యం ఇస్తున్నారు, యూత్ని గ్రూమ్ చేస్తున్నారు అనే విషయం మరొకసారి నేను చెప్పదలిచాను. ఓకే. ఓకే. ఇక రాజాసింగ్ కూడా ఏదో చిట్ చాట్ లో ఏదో మాట్లాడారు, గోరక్షకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో. రాజాసింగ్ చిట్ చాట్, రాజాసింగ్ అంటే వీళ్ళ ముగ్గురు చిట్ చాట్లో కూడా హాట్గా ఉండేది మనకి రాజాసింగ్దే అనిపిస్తుంది. వేములవాడలో, యాదగిరిగుట్టలో గోశాలలు ఏవైతే ఉన్నాయో, లేగదూడలు ఇక్కడ ఎక్కువ, దాదాపుగా 10-15 చనిపోవడం జరిగింది గత 3 నెలల్లో. వాటి విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు, అదొక మంచి శుభ పరిణామం. అదేవిధంగా యాదగిరిగుట్టలో కూడా 1-2 గోవులు చనిపోయినట్టు గోశాల, అక్కడ క్లిష్ట పరిస్థితుల్లో
అంటే గందరగోళంగా ఉంది, అక్కడ గోశాల నిర్వహణ అనే విషయం కూడా ఆయన దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన తన మంత్రులతో మంత్రుల చిట్చాట్లో కూడా ఆయన చెప్పిన విషయము, మనము గోవుల విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి, అలా చనిపోవడం అనేది మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ట్యాకిల్ చేయాలి ఆ అంశాన్ని. ఈసారి ఇంకెక్కడా కూడా అలాంటి విమర్శ రాకూడదు వేములవాడ విషయంలో, అదేవిధంగా యాదగిరిగుట్ట విషయంలో. ఈ 2 చోట్లే కాదు, రాష్ట్రం మొత్తం మీద ప్రతి దేవాలయానికి అనుబంధంగా గోశాలల నిర్మాణం ఎక్కడైతే ఉన్నాయో ఆల్రెడీ వాటి విషయంలో చాలా జాగ్రత్త, వాటిని కొంచెము పక్కాగా పకడ్బందీగా నడపడానికి ఒక వ్యవస్థను తయారు చేయాలి, ఒక కమిటీని వేయాలి. దానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ, అంటే అందులో అధికారులు, నాయకులు, గో సంరక్షకులు వీళ్ళందరూ ఉండాలి అని చెప్పి ఆయన చిట్చాటుగా ఒక మాట చెప్పారు. అది పత్రికల్లో కూడా ప్రముఖం. వెంటనే రాజాసింగ్ గారు పక్క రోజు ఆ వార్త రాగానే, నేను గో సంరక్షణని గత 20 ఏళ్ల నుంచి భుజానికి ఎత్తుకొని నేను పనిచేస్తున్నాను, ఆయన కాంగ్రెస్ అయితే కావచ్చు, నన్ను ఆ గో సంరక్షణ కమిటీలో నన్ను ప్రధాన పాత్రధారుడిగా నన్ను చేయండి అని చెప్పి రేవంత్కి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ మాదిరి రేవంత్కి ఒక విజ్ఞప్తి చేశారు. ఓకే. సో దీన్ని ఎలా చూసుకోవాలా అంటే, దీన్ని కేవలము గో సంరక్షణ, రాజాసింగ్, రేవంత్ రెడ్డి ఇంతవరకే తీసుకోవాలా, లేదంటే బీజేపీ నుంచి ఈయన మాట్లాడారా, ఏం మాట్లాడారు, ఎలా అంటే బీజేపీకి ఇరుకున పడే విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారా, కరెక్ట్, ఈయన్ని ఎలా తీసుకోవాలి ఈ అంశాన్ని అనేది కూడా ఒక చర్చగా బీజేపీలో దారితీసింది. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటి రాజాసింగ్ ఇలా మాట్లాడుతున్నాడు, మనకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడా, మన భావజాలం మన అంటే ప్రభుత్వ పనితీరు నచ్చిందా అనేంత వరకు వెళ్ళారు. కానీ రాజాసింగ్ విషయం మనకు తెలుసు, ఆయన చాలా రోజుల నుంచి గమనిస్తున్నాము. ఆయన ఏ రోజు ఏం మాట్లాడతారో, ఏ బాంబు పేలుస్తారో అనేది అందరికీ అర్థమైన విషయం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము చిరుధాన్యాలు, మిల్లెట్స్ కి సంబంధించి మనం ప్రతి వారము రీజనల్ రౌండప్ లో ఒక పాజిటివ్ అంశము, ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించి మనం ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కువగా స్పందించని లేకపోతే మాట్లాడని విషయాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. గతంలో కూడా మనం క్వాంటమ్ వ్యాలీ గురించి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడాము. ఇప్పుడు మిల్లెట్స్కి సంబంధించి ఒక కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మిల్లెట్స్ని ప్రమోట్ చేయడానికి భారత ప్రభుత్వం చాలా సీరియస్గానే దృష్టి పెట్టింది. G20 సమ్మిట్లో వరల్డ్ లీడర్స్కి, గ్లోబల్ లీడర్స్కి కూడా చిరుధాన్యాలనే ఇప్పించడము అండ్ మిల్లెట్స్ వాడండి అని ప్రధాని స్వయంగా ఆయా దేశాధినేతలకు చెప్పడము, ఇవన్నీ మనకు తెలుసు. ఈవెన్ దానికోసం ప్రాజెక్ట్ ఖర్చు కూడా పెడుతున్నారు చాలా వరకు. ఇప్పుడు ప్రస్తుతం మన హైదరాబాద్లోని మిల్లెట్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో కూడా ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలియజేస్తారు. మిల్లెట్స్కున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియా చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్తగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్లస్ ICMR ఏవైతే ఉందో, అంటే మిల్లెట్స్ సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అందులో గ్లోబల్గా మన ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు దిగుమతులు క్వాలిటీ విషయం మిల్లెట్స్ ఎగుమతి చేస్తున్నాం. ఇప్పుడు అమెరికాకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అంటే వాళ్ళు నెంబర్ 1 క్వాలిటీనే మేము తీసుకుంటామంటారు. అదేవిధంగా అనేక దేశాలు కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఇంపోర్ట్స్ని చేసుకుంటున్నాయి. మనం ఎక్స్పోర్ట్ విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకుంటున్నాం. మనము 2023-2024 తీసుకుంటే $60 మిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం చేశాం. కొత్తగా ఇప్పుడు టార్గెట్ ఈ సంవత్సరం 2025కి $100 మిలియన్ చేయాలి అని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఇలా పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ICMR సెంటర్స్ ఏవైతే ఉంటాయో, రీసెర్చ్ సెంటర్స్ మిల్లెట్స్ మీద, వాటిని బలోపేతం చేయాలని చెప్పి కేంద్రం అనుకొని ఇక్కడి సెంటర్కి 250 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించింది. సో ఆ విషయాన్ని ICMR డైరెక్టర్ గారు కూడా చెప్పారు. అంటే అర్థం ఏంటంటే మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యాన్ని ఒక ప్రపంచానికి చెప్పడమే కాకుండా, ఇందాక మనం అనుకున్నట్టుగా మోడీ గారు వరల్డ్ లీడర్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళకి ఇవ్వడము, వీటి ద్వారా ఏంటంటే మిల్లెట్స్ ప్రచారానికి ఒక కంకణం కట్టుకున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టే దైనందిక జీవితంలో మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యాన్ని మనం గుర్తించినట్లయితే, మీరు ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో నుంచి మొదలుకొని చిన్న స్థాయి కరీంనగర్, నిజామాబాదు, అటువైపు కర్నూలు, కడప, ఇటువైపు కూడా మనం మిల్లెట్స్, ముఖ్యంగా రాగి, సజ్జలు, జొన్నలు, వీటి విషయంలో మనం చాలా రకాలటువంటి హోటల్స్ వచ్చేసాయి ఇప్పుడు. ప్రత్యేకంగా మిల్లెట్ దోశలు, మిల్లెట్ ఇడ్లీలు,
మిల్లెట్ వడలు, ఇలా రకరకాలుగా మీరు చూసినట్టయితే ప్రత్యేకంగా సంప్రదాయ సిరిధాన్యాల కేంద్రం అని చెప్పి ఇలాగా రకరకాల తినుబండారాలని కూడా మిల్లెట్స్తో తయారవటం, వాటిని ప్యాక్డ్ ఫుడ్గా రావటం, ఇవన్నీ జరుగుతోంది. సో మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యం, రాగి సంగటి తింటే, రాగి జావ తాగితే ఆ అంబలి అని చెప్పి చూస్తున్నాము. అదేవిధంగా మీరు రాయలసీమకు వెళ్తే రాగి సంకటి. సో ఇలాంటివన్నీ కూడా గతంలో ఉన్న అలవాట్లను ఏవైతే ఉన్నాయో, వాటిలో ఉండే పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని, అంటే కాలచక్రం మళ్ళీ వెనక నుంచి మళ్ళీ ముందుకు తిరుగుతోంది ఒకవైపు అనిపిస్తోంది. వీటి యొక్క సజ్జలు, రాగులు, జొన్నలు లాంటి అన్ని రకాల చిరుధాన్యాలకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ని ఈ తరానికి అందించడానికి జరుగుతున్న పెద్ద ప్రయత్నంలో ఇదొక భాగంగా, ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా సెంటర్ సపోర్ట్ అనేది ఇక్కడ రావడం అనేది చాలా శుభ పరిణామం. నిజానికి మిల్లెట్స్ విషయంలో ప్రమోషన్ యాక్టివిటీలో ఈవెన్ మనం కూడా చాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది యాజ్ ఎ మీడియా కంపెనీగా కూడా. ఎస్ సార్. అవును, రైట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు. చాలా విషయాలు మీరు ఓపిక్గా వివరిస్తూ ఉన్నారు. అండ్ చూసారు కదా, ఇది ఈ వారం రీజనల్ రౌండప్. అండ్ నిజానికి రీజనల్ రౌండప్లో మనకు పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ డెవలప్మెంట్స్ని మేము అందించాలనే ఉద్దేశం కాదు, దాని వెనకాల ఉన్నటువంటి వ్యాఖ్యానాలు, నిజానికి వెనకాల ఉన్న వ్యూహాలు, వాటి గురించిన ఒక విశ్లేషణాత్మకమైన చర్చా కార్యక్రమంగానే దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. దీన్ని ఆదరించవలసిన బాధ్యత నిజానికి జాతీయవాదులు అందరిది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేరేటివ్స్, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేరేటివ్ బిల్డింగ్లో జాతీయవాదులు, ముఖ్యంగా జాతీయవాద దృక్పథమే చాలా వరకు లోపిస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అంతేకాదు, మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.